నమస్తే సార్. నమస్తే చెప్పండి సార్, అంటే ఇప్పుడు 42% రిజర్వేషన్ సంబంధించి మొత్తం చర్చ జరుగుతూ ఉంది. నిజంగా ఈ 42% రిజర్వేషన్ సాధ్యమైంది? సాధ్యమే. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సాధ్యమే. రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుచుకుంటే 100% సాధ్యమే. ఎందుకంటే గవర్నమెంట్ లో మనం ఉన్నాం, లెక్కలు తీసినాం, లెక్కలను ఒక దిక్కున్నాయి. సరే, లెక్కలలో కొంచెం అటు ఇటు ఉన్నా ఈ లెక్కలను సమగ్రంగా వివిధ కమిషన్ల చేత, వివిధ నిపుణత కలిగినటువంటి సంస్థల చేత, నిపుణుల చేత ఆ 50% దాటడానికి కావాల్సినటువంటి ప్రత్యేక పరిస్థితులను ఏర్పాటు చేయడానికి విశ్లేషణ చేయించగలిగితే, డాటాను కనుక అనాలిసిస్ చేయగలిగితే ఖచ్చితంగా సాధ్యమే. కాబట్టి ఆ సాధ్యానికి కావాల్సినటువంటి కార్యాచరణ చేయమని చెప్పి మనం చాలా కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అది చేయకుండా మిగతా పనులని వాళ్ళు చేస్తారు. డెడికేటెడ్ కమిషన్ ద్వారా సమగ్రంగా అధ్యయనం చేయించండి అయ్యా అని చెప్పి మనం కోరితే ఆగమేఘాల మీద మధ్యనే డెడికేటెడ్ కమిషన్, వెంకటేశ్వరరావు గారి కమిషన్ వేసారు కదా లోకల్ బాడీస్ కోసం. ఆయన కేవలం గ్రామీణ ప్రాంత లోకల్ బాడీస్ కు సంబంధించి ఓ నివేదిక ఇచ్చేసిండు. ఎప్పుడు ఇచ్చిండు ఏమైనా తెలియదు, ఇచ్చిండు అని అన్నారు. ఇంత సీక్రెట్ ఎందుకని మనం అప్పుడు దాన్ని బాగా ప్రశ్నించినాం. ఆయన రూరల్ బాడీస్ కి ఇచ్చినప్పుడు అర్బన్ లోకల్ బాడీస్ సంబంధించిన విషయం ఏమైంది? దానికి సంబంధం లేదు. విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు పెంచుతున్నప్పుడు మనం సంతోషపడ్డాం. అరే అమ్మ, రాజకీయం కాదు, విద్యా ఉద్యోగ రంగంలో పెంచుతారు, తమిళనాడు మించిపోతాం మనం. సరే, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. ఈయనకన్నా ముఖ్యం ఆయన రాహుల్ గాంధీ గారు గొప్పగా ముందు తీసుకుపోతాడని మనం భావించినాం. చాలా గొప్ప విషయంగా ఫీల్ అయినా మనం అందరం కూడా. మరి విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచాలంటే ఎవరు చెప్పాలి? బీసీ కమిషన్ చెప్పాలి. బీసీ కమిషన్ మీరు కోరినరా? కోరలే. డెడికేటెడ్ కమిషన్ సగం సగం పనిచేసింది. బీసీ కమిషన్ మీరు కోరలేదు. డెడికేటెడ్ కమిషన్ ఓన్లీ రూరల్ లోకల్ బాడీస్ కి ఇచ్చింది కదా. మరి పట్టణ ప్రాంతానికి సంబంధించిన మున్సిపాలిటీకి రిపోర్ట్ ఇచ్చిందా? పురపాలికలు, పురపాలక సంఘాలు ఇవన్నీ ఉన్నాయి కదా. దీనికి సంబంధించిన దానిలో కూడా ఎంత రిజర్వేషన్ పెట్టాలో నువ్వు రిపోర్ట్ ఇవ్వాలి కదా. మీరు రూరల్ బాడీస్కి ఇచ్చినా, అర్బన్ బాడీస్కి ఇచ్చినా మీరు రిపోర్ట్లు ఇచ్చినట్టు, ముఖ్యమంత్రికి ఇచ్చినట్టు బొమ్మ వాడాలదే పేపర్లో. మన క్యూనిస్ లాంటి టీవీలలో చూపించన్నా లేదా? ఆయన ఇచ్చినా తెలియదు, ఇవ్వాలా తెలియదు. మరి ఇంత సీక్రెట్ ఎందుకు? పక్కన పెట్టండి. విద్యా ఉద్యోగ రంగాల్లో అనుకున్నాం. మరి ఏది నిరంజన్ గారిని అయితే కమిషన్ చైర్మన్ చేసింది కదా. నా తర్వాత నిరంజన్ గారు ఉన్నారు కదా, పెద్ద ఆయన 40 ఏళ్ల నుంచి పార్టీని పట్టుకుంటారు. అంటే ఆంధ్రప్రదేశ్ లో 2 సార్లు బీసీ కమిషన్ మెంబర్ గా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బీసీ కమిషన్ కు మెంబర్ గా ఉన్నారు. ఆ తర్వాత బీసీ కమిషన్ చైర్మన్ గా చేసిన ఇప్పుడు నిరంజన పనిచేస్తుండు. చాలా నిబద్ధత గల మనిషి. మరి నిరంజనకు పంపి, అయ్యా మరి విద్యా ఉద్యోగ రంగాల్లో మేము రిజర్వేషన్ పెంచాలనుకుంటున్నాం, ఇక మేము ఇంత కులగణాలు చేసినాం, ఈ డాటాను మీరు అధ్యయనం చేయించండి, మీరు నిపుణుల కమిటీ వేసుకోరు, మీదేందో మీ పద్ధతిలో మీరు చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి అని అడగనా లేదా? ఆయన అడగలేదు. ఈయన సగం చేసిండు. నిపుణుల కమిటీ లేదు. ఓసారి సుదర్శన్ రెడ్డి కమిటీ వేసినామని చెప్పారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు. ముందు బట్టి గారి కమిటీ అన్నారు, తర్వాత సుదర్శన్ రెడ్డి గారి కమిటీ అన్నారు. మరి వాళ్ళు దీన్ని పట్టుకపోయి వాళ్ళకి ఇచ్చి అధ్యయనం చేయిస్తారా? అది మనకు చక్కగా తెలియదు. నిన్న మొన్న పేపర్లలో చూసినాం ఏంటంటే, నిపుణుల కమిటీ యొక్క లెక్కలను అధ్యయనం చేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా మేము ముందుకు పోతాను, ఏఐ. కాబట్టి దీని మీద ఎవరు మాట్లాడద్దు అంటారు. అరే నువ్వు ఏం చేస్తానో చక్కగా చెప్పు. నువ్వు జీవో ఇవ్వవు, దాని మీద ఏం వివరణ ఇవ్వవు, ఎవరినెవరినో పెట్టినవో చెప్పవు, ఎవరి పని వాళ్ళని చేయకుండా. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.